భారత్ అంటే భగ్గుమంటున్నారు ట్రంప్. ఇండియాపై 50% సుంకాల మూత మోగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా ఇండియాలోనే డెడ్ చీప్గా అమ్ముకుని అసలైన సరే రాబట్టుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు. 2024-25 నాటికి భారత్ యుఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $131 బిలియన్ కాగా దీనిని 2030 నాటికి $500 బిలియన్ పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈలోగా ట్రంప్ రెండోసారి పీఠం ఎక్కడంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారత్నే టార్గెట్గా పెట్టుకున్నారు ట్రంప్. ప్రస్తుతం అమెరికాలో కంపెనీలకు సీఈఓలుగా ఉన్న ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్న భారతీయుల నుంచి మొదలు పెడితే సాదాసీదా ఉద్యోగుల వరకు అందరినీ అమెరికన్ కంపెనీలు తొలగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికాలో అమ్ముడుపోతున్న ఐఫోన్లు సగానికి సగం భారత్లో తయారవుతున్నవే. అలాగే భారత్ వల్ల ఏ అమెరికన్ కంపెనీలు ఎంతేసి లాభాలు పొందుతున్నాయో లిస్టు చూస్తే గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఏటా భారత్ డిజిటల్ రంగం నుంచి 15 నుంచి $20 బిలియన్ మేర లబ్ధి పొందుతున్నాయి. అదేవిధంగా మెక్డొనాల్డ్, కోకాకోలా సహా ఇతర కంపెనీలు ఇక్కడి నుంచి మరో $15 బిలియన్ మేర సంపాదిస్తున్నాయి. జేపీ మోర్గాన్, మెకస్సీ, గోల్డ్ సాక్స్ వంటి వాల్ స్ట్రీట్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీలు కేవలం ఫీజుల రూపంలోనే $15 బిలియన్ మేర వెనకేస్తున్నాయి. ఇక ఔషధ రంగం, పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ సర్వీసులు, రక్షణ ఒప్పందాల నుంచి వచ్చే ఆదాయం అదనం. ఇదే కాకుండా సుమారు 2.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఏటా అమెరికాలో పై చదువుల పేరిట అక్కడకు వెళ్లి పెడుతున్న ఖర్చులు అక్షరాల $25 బిలియన్. దీన్ని బట్టి చూస్తే భారత్ అమెరికా నుంచి ఏటా $85 బిలియన్ మేర ఎగుమతుల రూపేణా పొందుతోందంటే అంతే సమాన స్థాయిలో మన నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతోంది అమెరికా. ఈ లెక్కన మనం కూడా ట్రంప్ లాగే వ్యవహరిస్తే దెబ్బకు దెబ్బ చెల్లుకు చెల్లు అన్నట్టుగా సరిపోతుంది. దీంతో గ్లోబల్ మార్కెట్ దాదాపు స్ట్రక్ అయిపోతుంది. ఈ విషయం గుర్తించని ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయిస్తున్నారని సాక్షాత్తు అమెరికా అప్పీళ్ల కోర్టు అక్షింతలు వేసింది. ట్రంప్ నిర్ణయాలను తప్పుబట్టింది. అయితే ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పంతం నెగ్గించుకునే పనిలో బిజీగా ఉండడంతో పాపం ఈ కంపెనీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. మనం ఎలా చేశామో సరిగ్గా భారత్ కూడా అదే చేస్తే మా ఆదాయం ఏం కాను దేవుడా అంటూ గుండెలు బాదుకుంటున్నాయట.